సబ్స్క్రైబ్ చేయండి తెలుగు ట్యుటోరియల్స్ యూట్యూబ్ ఛానల్ని మరియు ప్రెస్ చేయండి పక్కనే ఉన్న గంటను. ఇలా చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు షారూక్. మీరు చూస్తున్నారు తెలుగు ట్యుటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో నేను మీకు ఒక మంచి ఎర్నింగ్ వెబ్సైట్ అనేది తెచ్చేసాను. ఇక్కడ మీరు కాపీ పేస్ట్ వర్క్ చేసి చాలా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. నేను ఈ వీడియో కొద్దిగా లాంగ్ అనేది అయింది, ఎందుకంటే ఈ వీడియోలోనే నేను మీకు చాలా ఇక్కడ నుండి మనీ అనేది ఎలా ఎర్న్ చేయాలి వాట్సాప్లో గ్రూపుల్లో అనేది వివరించి ఒక ట్రిక్ అనేది తెచ్చాను, అది మీకు చెప్తాను. కాబట్టి ఈ వీడియో లాంగ్ అనేది అయింది గాయస్. ఇక్కడ మీరు లాగిన్ అంటే సైన్అప్ అయినగానే మీకు $2 అనేవి లభిస్తాయి గాయస్. మీరు సైన్అప్ అయినగానే మీకు ఇక్కడ $2 అనేవి లభిస్తాయి. అలాగే మీరు ఇక్కడ వర్క్ అనేది చేస్తే 1000 వ్యూస్కి $8.50 అనేవి మనకి ఇక్కడ లభిస్తాయి గాయస్. ఇది మీరు ఎలా చేయాలో ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే నేను తప్పకుండా చెప్తాను. మీరు ఇక్కడ నుండి చాలా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. ఒక చిన్నటి ఇంట్రోతో స్టార్ట్ చేద్దాం, పదండి గాయస్. ఫ్రెండ్స్, నేను మీకు డిస్క్రిప్షన్లో ఈ వెబ్సైట్ లింక్ అనేది ఇచ్చేస్తాను. మీరు దాని మీద క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్లోకి అనేది రావడం జరిగిద్ది. ఈ వెబ్సైట్ పేరు వచ్చేసి shinkibi.com. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు పే అవుట్ రేట్స్ చూసినట్లయితే మనకి ఇండియా ఇక్కడ మనకు $8.50 అనేది ఇవ్వడం జరుగుతుంది 1000 వ్యూస్కి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇండియా అనేది ఇక్కడ కింద అనేది కనబడుతుందా గాయస్ మీకు. $8.50 మొబైల్, ట్యాబ్లెట్స్, ల్యాప్టాప్, పీసీ ఏదైనా పర్వాలేదు గాయస్. ఇక్కడ మనకు 1000 వ్యూస్కి $8.50 అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది హైయెస్ట్ పే రేట్ వెబ్సైట్ గైస్ కాపీ పేస్ట్కి. ఇక్కడ మీరు సైన్అప్ అనేది ఎలా అవ్వాలంటే ఇక్కడ రెడ్ కలర్ సైన్అప్ బటన్ అనేది కనబడుతుందా, దాని మీద క్లిక్ చేసిన కానీ మీకు ఇక్కడ నేమ్ అన్నీ ఇచ్చేయండి. నేను ఇక్కడ సైన్అప్ అయిపోయాను కాబట్టి నేను ఇక్కడ సైన్ ఇన్ అయి చూపిస్తాను. ఇక్కడ నేను సేవ్ అనేది చేసించాను. ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే నేను ఇక్కడ సైన్ ఇన్ అనేది అయిపోతాను గైస్. దీని తర్వాత మీకు ఇక్కడ ఇలా పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది గాయస్. ఇక్కడ నేను మీకు ఒక ట్రిక్ అనేది చెప్తాను కాబట్టి ఈ వీడియోని మీరు తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ ట్రిక్తో మీరు చాలా మనీ అనేది ఎర్న్ చేయగలరు. దానికోసం మీకు 2 అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉండిద్ది. అదేంటో నేను వివరించి చెప్తాను. ఇక్కడ మనకు విత్డ్రా ఆప్షన్ మీద వచ్చేసినట్లయితే ఇక్కడ చూడండి గాయస్, విత్డ్రా మీద వచ్చేసినట్లయితే మనం సైన్ ఇన్ అయినగానే మనకి ఇక్కడ $2 అని వాళ్ళే బోనస్గా ఇచ్చేస్తారు గాయస్. ఇక్కడ మనం $5 అయినగానే విత్డ్రా పేటిఎం కానీ పేపాల్ కానీ యూపీఐ టెచ్ ఎందులో అయినా చేసుకోవచ్చు. దానికోసం మీరు ముందుగా సెట్టింగ్స్లోకి వెళ్ళి ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ మీ నేమ్, మీ లాస్ట్ నేమ్, అడ్రస్, లైన్ అవన్నీ ఇచ్చేసారే అనుకోండి, ఫోన్ నెంబరు ఇచ్చేసాక ఇక్కడ మీకు అడిగిద్ది ఎందులో నుండి మీరు ట్రాన్స్ఫర్ చేస్తారని. మీకు ఇష్టం వచ్చింది పేపాల్ కానీ పేటిఎం కానీ ఇక్కడ మీకు ఉంది. నేనైతే పేటిఎంని ఎంచుకుంటాను గాయస్. చూడండి ఇక్కడ మీకు ఇష్టం వచ్చింది ఎంచుకోండి. బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఇక్కడ విత్డ్రా అకౌంట్ అంటే దాని పేరు నేమ్ ఉండేది కదా ఫ్రెండ్స్, ఆ నేమ్ మీరు ఇక్కడ ఇచ్చేయడం అనేది జరిగింది గాయస్. చూడండి నా నేమ్ని ఇక్కడ ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఇది నేను చాలా కష్టపడి చేస్తున్న వీడియో కాబట్టి చూసే ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేయండి. దాని తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఇవన్నీ అప్డేట్ అవ్వడం జరిగింది. $5 అయిన కానీ ఇది మీకు విత్డ్రా అనేది ఆప్షన్ వచ్చేసిద్ది. మీరు విత్డ్రా అనేది చేయొచ్చు. ఇక్కడ నుండి మీరు మనీ అనేది ఎలా ఎర్న్ చేయాలి. రిఫరల్ కోడ్ ఉండేది గాయస్. చూడండి ఇక్కడ రిఫరల్ చూస్తున్నట్లయితే 35% ఆఫ్ ఎర్నింగ్ ఫర్ లైఫ్. అతను 35% ఎర్నింగ్ మనకి ఇక్కడ రావడం జరిగింది గాయస్. దానికోసం ముందుగా మీరు ఈ లింక్ని కాపీ అనేది చేసుకొని అక్కడ మీరు పేస్ట్ చేస్తే అతను ఆ లింక్తో సైన్అప్ కనుక అయితే మీకు 35% అనేది రావడం జరిగింది. ఇక్కడ నుండి మనీ అనేది మీరు ఎలా ఎర్న్ చేయాలో నేను మీకు వివరిస్తాను కదా. దానికోసం మీకు ఒక లింక్ అనేది కావాల్సి వచ్చింది. దానికోసం మీరు ముందుగా యూట్యూబ్ కానీ ఏదో ఒకటి చూస్ చేసుకోండి. యూట్యూబ్లోకి వెళ్ళిపోయాను నేనైతే. ఇక్కడ మనకు యాడ్ అనేది కనబడుతుంది, అక్కడ మనకు 3 డాట్స్ అనేవి కనబడుతున్నాయి. దాని మీద క్లిక్ చేసి నేను ఇక్కడ షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి కాపీ లింక్ అనే ఆప్షన్ వచ్చింది, నేను దాని మీద క్లిక్ చేస్తాను గాయస్. చూడండి మీరు కూడా ఇలా చేయాలనుకుంటే చేయండి, లేకపోతే ఏ లింక్ అయినా తెచ్చుకోండి గాయస్, ఏ వెబ్సైట్లో నుండి అయినా. ఇలా తెచ్చుకున్న తర్వాత ఇక్కడ మీరు ఆ లింక్ని పేస్ట్ అనేది చేయండి, అంటే నొక్కి పట్టుకోండి, హోల్డ్ చేసి పట్టుకుంటే పేస్ట్ ఆప్షన్ వచ్చింది. మీరు దాని మీద క్లిక్ చేసి షార్ట్ టెన్ అనే ఆప్షన్ ఉంది కింద, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు లింక్ అనేది రావడం జరిగింది. మీరు దీన్ని కాపీ చేసుకోండి గైస్. చూసారా, ఇలా కాపీ చేసుకున్న తర్వాత మీరు దీన్ని ఎక్కడ పేస్ట్ చేస్తారంటే నేను ఎగ్జాంపుల్గా చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు నేను నా వాట్సాప్ అనేది ఓపెన్ చేశాను గైస్. ఇది మామూలు వాట్సాప్ కాదు గైస్, ఇది వాట్సాప్ జీబీ. చూడండి ఇక్కడ మీరు చాలా గ్రూప్స్ అనేవి జాయిన్ అవ్వాలి. ఇలా గ్రూప్స్ అనేవి జాయిన్ అవ్వాలంటే మీకు ఒక అప్లికేషన్ కావాలి. అప్లికేషన్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. కావాలంటే అప్లికేషన్ని నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. చూడండి నేను దాంతో ఇక్కడ జాయిన్ అనేది అయ్యాను గ్రూపుల్లో.
చూడండి గాయ్స్, ఈ అప్లికేషన్ కావాల్సి వచ్చింది. దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అక్కడ నుండి దీన్ని మీరు డౌన్లోడింగ్ అనేది చేయండి గాయ్స్. దీని తర్వాత మీకు వాట్సాప్ జీబీ అప్లికేషన్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అక్కడ నుండి 2 డౌన్లోడ్ చేసుకొని ఉంచండి. దాని తర్వాత మీరు అకౌంట్ని క్రియేట్ చేయండి, వాట్సాప్ అకౌంట్ని. చూసారా, ఇలా క్రియేట్ చేసాక ఇలా మీరు జాయిన్ అవ్వండి గ్రూపుల్లో, ఈజీ ఫ్రెండ్స్. దాని తర్వాత ఏదైనా ఒక గ్రూప్లో ఈ లింక్ని అనేది షేర్ చేయండి. ఇలా చేయడం ద్వారా వాళ్ళు ఈ లింక్ మీద తప్పకుండా ఎవరో ఒకళ్ళు గ్రూప్లో వచ్చేసి 257 మెంబర్స్ ఉంటారు. ఎవరో ఒకళ్ళు తప్పకుండా ఈ లింక్ని క్లిక్ అనేది చేస్తారు గైస్. ఇలా మీరు లింక్స్ అనేవి షేర్ చేయండి. నేను ఎగ్జాంపుల్గా ఈ లింక్ అనేది షేర్ చేశాను. మీరు కొత్తగా ట్రెండింగ్లో ఉన్న టాపిక్ని ఎంచుకొని దాని లింక్ షార్టెన్ చేసి ఇలా సెండ్ చేశారనుకోండి, తప్పకుండా వాళ్ళు క్లిక్ చేసి చూస్తారు గైస్. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఈ లింక్ మీద క్లిక్ చేస్తా. అతను క్లిక్ చేశారనుకోండి, నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇలా క్లిక్ చేసిన కానీ క్రోమ్ అనేది ఓపెన్ అయింది. ఓపెన్ అయిపోయిన తర్వాత చూడండి గాయ్స్, ఇక్కడ మనకు ఇలా shinkbee.com అని రావడం జరిగింది. ఇక్కడ మనకు ఐ యామ్ నాట్ ఏ రోబోట్ అనే ఆప్షన్ ఉంది. దాని మీద క్లిక్ చేసి మీరు ఐ యామ్ నాట్ ఏ రోబోట్ అని అనిపించుకోండి. దాని తర్వాత మనకి ఇక్కడ కింద క్లిక్ హియర్ టు కంటిన్యూ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన కానీ ఇక్కడ టైమింగ్ అనేది రావడం జరిగింది. ఈ టైమింగ్ అయిపోయిన కానీ మనకు లింక్ అనేది ఆటోమేటిక్గా రావడం జరిగింది. ఇలా మీరు లింక్ని షూటెన్ చేసి మనీ అనేది ఎర్న్ చేయగలరు. చూడండి, ఇప్పుడు నేను నా వాట్సాప్ జీబీలోకి వెళ్ళిపోయా. దీన్ని ఫార్వర్డ్ చేయాలంటే ఇలా ఫార్వర్డ్ చేయొచ్చు గాయ్స్. మీరు చూడండి, ఇలా మీరు చాలా మెంబర్స్కి ఫార్వర్డింగ్ మెసేజ్ అనేది చేయొచ్చు గాయ్స్. ఇలా ఒక్క క్లిక్తో మీరు అందరికీ పంపించేసేయచ్చు మెసేజ్. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో తప్పకుండా 50 లైక్స్ అనేవి వస్తాయని ఆశిస్తున్నా. చూసే ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా లైక్ చేయండి. నేను ఇంకా ఇలాంటి వీడియోస్ అనేవి తెస్తూ ఉంటాను గాయ్స్. చూడండి, ఫార్వర్డింగ్ చేయగానే అందరికీ మెసేజ్ అనేది వెళ్ళిపోవడం జరిగింది గాయ్స్. ఇలా కాకుండా మీరు ఇంకో విధంగా కూడా మెసేజ్ని ఆటో రీప్లే అనేది చేయొచ్చు. దానికోసం ఈ అప్లికేషనే కావాల్సి వచ్చింది, ఈ వర్షన్ది. దీని లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అక్కడ నుండి ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేయండి, గ్రూప్ది కూడా. దానికోసం పైన 3 లైన్స్ మీద క్లిక్ చేసి జీబీ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేశాక ఆటో రీప్లే మెసేజ్ అనే ఆప్షన్ మీకు ఇక్కడ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేసి దీన్ని ఆన్ అనేది చేయండి. ఆన్ చేసిన కానీ ప్లస్ ఆప్షన్ ఉందా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఏం మెసేజ్ సెండ్ చేయాలో ఇక్కడ మీరు దాన్ని పేస్ట్ చేసేయండి, టెక్స్ట్ చేయండి. దీని తర్వాత మీరు డిలే అయిన ఎన్ని సెకండ్స్లో అది మీకు ఎవరైనా మెసేజ్ పంపిస్తే పంపించాలి. నేనైతే 5 సెకండ్స్ పెట్టా. ఇక్కడ గ్రూప్స్ ఉంది, కాంటాక్ట్స్ ఉంది. నేనైతే గ్రూప్స్ అనే పెట్టి యాడ్ మీద క్లిక్ చేశానే అనుకోండి. ఇక్కడ మీకు గ్రీన్ అనేది ఉండాలి, రెడ్ ఉండకూడదు. దీని తర్వాత మీరు చూడండి గాయ్స్, ఎవరైనా మనకి మెసేజ్ పంపిస్తే ఇది ఆటోమేటిక్గా ఆటో రిప్లై అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది గాయ్స్. చూడండి, ఇక్కడ ఇతను టైపింగ్ అనేది చేస్తున్నాడు. చూడండి, టైపింగ్ అయిపోయింది, మెసేజ్ అనేది కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఇలా ఆటో రీప్లేతో మీరు ఇక్కడ ఆటోమేటిక్గా మెసేజెస్ అనేవి సెండ్ చేయొచ్చు గాయ్స్. ఇది ఒక ట్రిక్. ఇలా మీరు మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. ఓకేనా గైస్, ఇంకా నేను ఇంకో ట్రిక్ కూడా చూపిస్తాను, కాబట్టి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అతను మెసేజ్ సెండ్ చేసినగానే మన మెసేజ్ వెళ్ళిపోవడం జరుగుతుంది. చూసారా, ఇది ఎంత మంచి ట్రిక్కో. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకోగలుగుతారు ఇలా చేయొచ్చు అని, మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. కావాలంటే దీన్ని మీరు డిలీట్ కూడా చేసేయచ్చు, ఆటో రీప్లే. దాన్ని సేమ్ అలాగే వెళ్ళి ఆన్ చేసేయండి, ఆఫ్ చేయండి, సారీ. ఇలా మీరు పంపించలేరు. ఒక్క క్లిక్తో అన్ని గ్రూప్స్కి వెళ్ళిపోవాలి అనుకుంటే ఈ వాట్సాప్ జీబీ అవసరం ఉండిద్ది. దానికోసం బ్రాడ్కాస్ట్ మెసేజ్ టు గ్రూప్స్ అనే ఆప్షన్ ఉందా, దాని మీద క్లిక్ చేసి మీరు అన్ని గ్రూప్స్కి ఒకసారి సెలెక్ట్ అనేది చేసేయండి. చూడండి, నేను చేస్తున్నా. ఇది ఓన్లీ ఈ వాట్సాప్ జీబీలో మాత్రమే పనికొచ్చిద్ది గాయ్స్, చెప్తున్నా. చూడండి, ఈ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఈ వర్షన్ది డౌన్లోడ్ చేయాలి. మీరు వేరేది ఏమైనా చేస్తే అందులో రాదు, నాకు కామెంట్ చేసి చెప్పొద్దు గాయ్స్. ఇక్కడ డిస్క్రిప్షన్ అంటే ఏమీ లేదు, మన వీడియో టైటిల్ మీద క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అయ్యింది. అక్కడ మీకు వాట్సాప్ జాయినింగ్ గ్రూప్ లింక్స్, అలాగే ఈ వాట్సాప్ జీబీ లింక్, అలాగే ఈ వెబ్సైట్ లింక్ అన్నీ ఉంటాయి. మీరు అక్కడ నుండి ఇలా చేయొచ్చు. దాని తర్వాత ఇవన్నీ యాడ్ చేశాక ఇప్పుడు మనం మెసేజ్ కనుక సెండ్ చేస్తే అన్ని గ్రూపుల్లోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది ఒక్క మెసేజ్తో. చూసారా, ఈ ట్రిక్ని ఉపయోగించుకోవడం మీరు మెసేజింగ్ ఫార్వర్డింగ్ కాకుండా, అలాగే ఆటో రీప్లే కాకుండా డైరెక్ట్గా మెసేజ్ 1 క్లిక్తో సెండ్ అనేది చేసేయచ్చు గాయ్స్. చూసారా, ఇలా చేసి మీరు చాలా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. అలాగే మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే నాకు వచ్చి కామెంట్ చేయండి. నేను తప్పకుండా ఇలాంటి ట్రిక్స్ అలాగే టిప్స్ అనేది తెస్తుంటాను అప్లికేషన్స్ గురించి. ఇది నా మామూలు వాట్సాప్, ఇది నా వాట్సాప్ జీబీ. ఈ అప్లికేషన్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఈ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. కాబట్టి మీరు ముందుగా వెళ్ళి డిస్క్రిప్షన్ అనేది చెక్ చేయండి. ఓకే గైస్, ఉంటా, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.
వందే మాతరం, జై హింద్, టేక్ కేర్, గుడ్ బై, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మరెన్నో యాప్స్ అలాగే ట్రిక్స్ గురించి తెలుసుకోవాలంటే తెలుగు ట్యూటోరియల్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్.